థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. క్రమంగా, ఇష్టంగా, ఆసక్తిగా పాల్గొనుచున్న వారందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. మిగిలిన వాళ్ళు కూడా అలాంటి ఆసక్తిని, క్రమాన్ని పాటించాలని, కేవలం మీరు మాత్రమే కాకుండా మీ పిల్లల్ని కూడా ప్రోత్సహించాలని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది యవ్వన కాలంలో ఇటువంటి విషయాలు తెలియక, నేర్చుకోలేక, బోధించే వాళ్ళు లేక పడిపోయే అవకాశాలు ఎక్కువనే కనుక మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. త్వరగా పడుకోమని చెప్పండి, పొద్దున్నే లేవమని చెప్పండి, పార్టిసిపేట్ చేయమని చెప్పండి. తర్వాత మళ్ళీ మీరే వచ్చి అన్న మా పిల్లలతో మాట్లాడండి, మా పిల్లలకు అది చెప్పండి, ఇది చెప్పండి. మాట్లాడే సమయమే ఇది, మాట్లాడే అవకాశమే ఇది. మాట్లాడే టైంలో వినకుండా వేరే టైంలో చెప్పండి అంటే ఏం చెప్పగలుగుతాం? వాళ్ళ తర్వాత మీరే వచ్చి అడుగుతారు, మా పిల్లలతో మాట్లాడండి, అది ఇది. సందర్భంలో చాలా విషయాలు డీల్ చేస్తూ వెళ్తున్నాం. తర్వాత ఎప్పుడు ప్రత్యేకంగా మాట్లాడమంటే ఏడింటారండి వాళ్ళు? వాక్యంలో ఇంత సూటిగా, నీట్‌గా చెప్పినప్పుడే వాళ్ళు విని నేర్చుకోవాలి. కాబట్టి అది మీ రెస్పాన్సిబిలిటీ. అది క్రమాన్ని పెంచుతది. పొద్దున్నే లేవండి, లేపండి. ఇంత చక్కటి నడిపింపు, ఇంత పొద్దున్నే దేవుడి వాక్యాన్ని వినడం అనేది ఆధిక్యత. ఇది చాలా మందికి లేదు. చాలా మందికి ఇవ్వలేం గూడా. ఇది ఎక్కువ మనం బయటికి పంపలేదు. ఒకవేళ నా ఫేస్‌బుక్‌లో ఇంకా అనేక చోట్ల పెట్టుంటే సరిపోదు. మనం 100 మందిని మాత్రం అకామిడేట్ చేయగలుగుతాం ఇక్కడ. అందుకే బయటికి తీసుకెళ్ళలేదు దీన్ని. కానీ మీరు వాడుకోలేకపోతే దానివల్ల ప్రయోజనం ఉండదు. కాబట్టి దయచేసి మా బాధను, ఆవేశాన్ని, ఆవేదనను అర్థం చేసుకుంటే మంచిది మీరు. సామెతల 6వ అధ్యాయాన్ని మనం 5 భాగాలుగా విభజించాం. మొదటి 5 వచనాలు పూట పడుటలోని అపాయాలు, 6-11 వచనాలు సోమరితనం గురించి, దానివలన అపాయాలు, 12-15 చాడీలు చెప్పడం, 16-19 దేవునికి అసహ్యమైనవి, 20-35 వ్యభిచార స్త్రీ. ఈ విషయాలన్నీ చూసాం. మరలా గ్రూప్‌లో కూడా పోస్ట్ చేశాం. నేను ఒకటే రోజు 5 వచనాలు మాత్రమే చూడగలిగా. అయినా కూడా అది ప్రాముఖ్యమని నేను నమ్మాను. అది మీకు తెలియాలి. పూట పడడం గురించి మీకు తెలియాలి. యేసుక్రీస్తు లాంటి మనసు కలిగి ఉండాలి అన్న ఫిలిప్పి 2 అధ్యాయం 5వ వచనంలో ఉన్న మాట. క్రీస్తు యేసు కలిగిన మనసు మనం కలిగి ఉండాలి. అంటే మనం ఆయన పూట పడ్డట్టే మనం కూడా పూట పడాలి. ఇతరుల కొరకు పూట పడే స్వభావం, మనస్తత్వం మనం నేర్చుకోవాలి. పూట పడాలి. ఒకరి రక్షణ బాధ్యత, ఒకరిని దేవుని రాజ్యంలో చేర్చే బాధ్యత. ఆ పూట పడ్డం అనేది తప్పనిసరిగా మీరు నేర్చుకోవడం ప్రాముఖ్యం అనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి చాలా అద్భుతమైన విషయాలు నేటి దినాన మనం చూసాం. దేవుడు మనకు నేర్పించాడు. 6వ అధ్యాయంలో 2వ భాగంలో ఉన్నాం మనం. 6-11 వచనాలు. చాలా సార్లు నాకు తెలిసి ప్రతి క్రైస్తవుడు ఈ మాటలు చదివి ఉంటాడు. సామెతలు 6:6 అనగానే టక్కున గుర్తొస్తుంది సోమరితనం. చాలా మంది నాకు తెలిసి సోమరితనం అనగానే ఈ ఈ విషయాలు గుర్తుకు రాని వాళ్ళు ఉండరేమో. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోత కాలమందు ధాన్యము కూర్చుకొనును అని 6-8 వచనాల్లో చీమలను చూపిస్తున్నాడు. చూడండి, మనం ఏం చేస్తాం తెలుసా? ఇక్కడ ఎప్పుడైనా మనం లోకంలో మీరు ఆలోచిస్తే, మనకంటే పెద్దవాళ్ళనో, మనకంటే గొప్ప వాళ్ళనో, మనకంటే పరిపక్వత కలిగిన వాళ్ళను చూపించి వేరే వాళ్ళతో మాట్లాడుతుంటాం. ఎగ్జాంపుల్‌గా మీ పిల్లలకు చెప్పాలనుకోండి, చూడురా వాడు చూడు, వాని పరిస్థితి చూడు, వాడు చూడు అసలు పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న ఎట్లున్నాడో, వాడు చూడు వానికి ఎన్ని మార్కులు వచ్చినాయి చూడని రకరకాలైన విధాలుగా వేరే వాళ్ళని చూపించి మాట్లాడతాం. దేవుడు ఎప్పుడు కూడా మనకంటే గొప్ప వాటిని చూపించి మాట్లాడాడు. అల్పమైనవి, స్వల్పమైన వాటిని చూసి మాట్లాడతాడు. ఇదే సామెతల గ్రంథంలో దేవుడు
మనకు చూపించి మాట్లాడినవి చాలా ఉన్నాయి. చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న జంతువులు, చిన్న చిన్న అసలు మనము లక్ష్య పెట్టని వాటి నుండి దేవుడు మనకు పాఠం నేర్పిస్తాడు. మనం ఎన్నడూ ఆలోచించని వాటి నుండి దేవుడు మనకు పాఠం నేర్పిస్తాడు. మీకు అర్థమైతే మంచిది విషయాలు ప్రియులారా. కాబట్టి దేవుడు నమ్మదగినవాడు, దేవుడు గొప్పవాడు, దేవుడు మహోన్నతుడు, దేవుడు ఏదైనా ఎలాగైనా నేర్పించగల సమర్థుడు ఆయన. ఎప్పుడైనా నాకు తెలియకడుగుతాను, ఎప్పుడైనా నువ్వు చీమను గురించి ఇంత 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 లోతుగా ఆలోచించావా? ఇంత లోతుగా ధ్యానించావా? అసలు నీ లక్ష్యంలో చీమ ఉన్నదా? అసలు ఎప్పుడైనా చీమకు నువ్వు ఇచ్చే విలువ ఎంత? ఎప్పుడైనా ఏదైనా చీమ గురించి నువ్వు టెన్షన్ తీసుకున్నావా? ఎప్పుడైనా ఏదైనా చీమ మీద శ్రద్ధ పెట్టావా? చీమలు కనబడితే నలిపేసి అలవాటు కదా మనకు. గెమాక్సిన్ జల్లి రకరకాలైన జల్లి చంపేస్తాం కదా. కానీ ఆ చీమ నుండి కూడా ప్రభు నీకు నాకు పాఠం నేర్పిస్తున్నాడు. ఇప్పుడు హైదరాబాద్లో ఏమో కానీ ప్రాముఖ్యంగా మనం మన చిన్నతనాన, అంటే నా వయసు ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను, ఇళ్లలో మట్టి నేలలే ఉండేవి, బండలు లేకుండేది. లేదా మన ఇంటి బయట కాంపౌండ్లో చాలాసార్లు చూసేది చీమలన్నీ లైన్గా వెళ్తూ ఉండేది. చిన్నప్పుడు గమనించే వాళ్ళం మనం. అప్పుడు నలిపేసి అలవాటు తక్కువ మనకు, అన్ని బతికేది ఇంట్లో. ఇప్పుడేమో ఒక్క చీమ కనబడ్డా కూడా అది పోయిందా కంట పడతాం మనం. ఆ చీమల నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. సోమరి, ఏది దొరకలేదు ఆయనకు. సోమరి, చీమల యొద్దకు వెళ్ళుము. వెళ్ళాలండి. బైబిల్లో చాలా సార్లు చాలా చోటుకి వెళ్ళమన్నాడు. ఇర్మియా అని అంటాడు, కుమ్మరింటికి వెళ్ళుము, కుమ్మరవానింటికి వెళ్ళు అంటాడు. దేవుడు ఒక మాట చెప్పనియండి, ఇది మర్మమే కానీ చాలా ఈజీగా అర్థం చేసుకోవడానికి. దేవుడు నీకు నేర్పించడానికి చాలా చోట్లకు తీసుకెళ్తాడు. వెళ్ళుము అంటాడు. నీవు నీ ఇంటి వారిని, నీ బంధువులను, నీ తండ్రి ఇంటి వారిని విడిచి వెళ్ళుము, నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు ఆదికాండం 12:1 అబ్రాహాము. వెళ్ళు అంటే దాని వెనకాల దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన నీకు ఒక పాఠం నేర్పించడానికి నిన్ను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి. అట్లా కాదు ప్రవ్వా, అది కాదు ప్రవ్వా, నేను వెళ్ళను ప్రవ్వా అనడానికి లేదు. ఏంటది? నేను మానవున్నయ్యుండి, నాకు జ్ఞానం ఉంది, నాకు తెలివి ఉంది, నేను గొప్పవాడిని, నన్ను చీమల దగ్గర మొమ్మంటున్నావు ఏంది అనలేదు. అనడానికి వీల్లేదు, అనకూడదు. చీమల యొద్దకు వెళ్ళాలి. దేవుడు ఎప్పుడైనా నిన్ను చిన్నవారి దగ్గర తీసుకెళ్తాడా? వెళ్ళు. ఎప్పుడైనా అస్సలు ఎప్పుడు నీ దృష్టిలో ఏమాత్రం విలువలేని దగ్గరికి తీసుకెళ్తాడా? వెళ్ళు. అదముల దగ్గర తీసుకెళ్తాడా? వెళ్ళు. ఎన్నిక లేని వారి దగ్గర తీసుకెళ్తాడా? వెళ్ళు. లక్ష్యం లేని వారి దగ్గర తీసుకెళ్తాడా? వెళ్ళు. ఈ లోకంలో మనందరం విద్యార్థులమే. దేవుడు ప్రతి క్షణం మనకు పాఠం నేర్పించును గాక. నేర్చుకోవాలి. ఎవరి దగ్గర నుంచి ఏం నేర్చుకుంటామో, నేనైతే నా వ్యక్తిగతంగా అదే నమ్ముతాను. దేవుడు ఎవరి దగ్గర నుంచి ఏం నేర్పిస్తాడో మనకు తెలియదు. నేను చాలా మందిని చాలా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. వీళ్ళ దగ్గర నుంచి ఏమైనా నేర్చుకునేది ఉందా? నేను నేర్చుకొని నేను సరి చేసుకొని నేను అన్వయించుకొని ఇతరులకు బోధించేది ఏమైనా ఉందా? చాలాసార్లు చాలా మంది నుండి చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఒక రిక్షా దెక్కటం దగ్గర నుంచి నేర్చుకోవచ్చు, ఒక పేదవాని దగ్గర నుంచి నేర్చుకోవచ్చు, ఒక భిక్షగాని దగ్గర నుంచి నేర్చుకోవచ్చు, అందరి దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. నువ్వు నేర్చుకోవడానికి ఇష్టపడితే, నువ్వు వెళ్ళితే దేవుడు నేర్పిస్తాడు. నువ్వు వెళ్ళుము. ఈ మాట మీరు గట్టిగా పట్టుకోండి, మీరు అంగీకరించండి. చీమల యొద్దకు వెళ్ళమన్నాడు, వెళ్ళాల్సిందే. చీమలను పరీక్షగా, చీమలను జాగ్రత్తగా గమనించాల్సిందే. వెళ్ళి ఏం చేయాలి? వాటి నడతలు కనిపెట్టు, జ్ఞానం తెచ్చుకో. నేను ముందే చెప్పాను, సొలొమోను ఈ సామెతల గ్రంథం అంతా జ్ఞాన గ్రంథం, బుద్ధి గ్రంథం, తెలివి గ్రంథం, వివేచన గ్రంథం, వివేక గ్రంథం. వెళ్ళు. నీకు అంటే ఆయన ప్రయత్నం అంతేంటి? జ్ఞానం ఇవ్వాలని.
ఆయన ప్రయత్నంతో నీకు జ్ఞానం నేర్పించాలని. మీకు ఇష్టమైతే వీడియోలు ఆన్ చేసి చెప్తారా ఎంతమంది సోమరులు ఉన్నారు? ఒప్పుకుంటారా? మేము సోమరి అండి, మేము సోమరే, మాకు ప్రార్థన చేయాలంటే బద్ధకం, వాక్యం చదవాలంటే బద్ధకం, క్రమంగా చేయలేము, పొద్దున లేవాలంటే బద్ధకం, మధ్యాహ్నం బాగా నిద్ర వస్తుంది, మధ్యాహ్నం ప్రార్థన కుదరదు, మాకు బద్ధకం ఉంది అని ఎంతమంది ఒప్పుకుంటారు? మేమంత షార్ప్ కాదు అనేటోళ్ళు ఎంతమంది? నేను మీ వీడియోలు చూస్తున్నాను. ఒప్పుకుంటారా? లేదు నాకెక్కడిది బద్ధకం అని మీరు సమర్థించుకుంటారా? నేను చూడాలని అడుగుతున్నా. నేను బద్ధకం ఉందా? యథార్థంగా ఒప్పుకోవాల్సిందే. బద్ధకం ఉంది అంటే ఒప్పుకుంటేనే మార్చుకుంటాం. లేదు నేను పర్ఫెక్ట్, అసలు నేను చాలా యాక్టివ్, స్మార్ట్, అసలు బిల్ గేట్స్ మన మీద ముందు పనికిరాడంటే నేనేం చెప్పలేను ఇక మీకు. చాలా బద్ధకం, చాలా బద్ధకం. మనం తినే తిండి, మనం పెరిగిన వాతావరణం, పెరుగుతున్న వాతావరణం మనకి ఇంకెక్కువ బద్ధకాన్ని కలిగిస్తుంది అంట నేను. ఇంకెక్కువ బద్ధకాన్ని తీసుకొస్తుంది మనకంట నేను. సోమరిపోతులను చేస్తుంది మనల్ని. అందుకే ప్రార్థన ప్రారంభిస్తాం, కొనసాగించలేము. వాక్యం ప్రారంభిస్తాం, కొనసాగించం. అవునా కదా? ఎన్ని 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 లోపాలు ఉన్నాయి మన లోపల. బద్ధకం. ఆసక్తి లేదా? ఉంది. తర్వాత టైం అయిపోయినాక అయ్యో అసలు అసలు అనుకున్నా నేను కదా. ఇప్పుడు అలారం మోగదా, అలారం పని అలారం చేస్తుంది. ఎలక్ట్రానిక్ గూడ్స్ అవి అన్నీ, అవి 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 మెషినరీ కాబట్టి అవి చక్కగా పనిచేస్తాయి. అలారం మోగుతుంది. చిన్నప్పుడేమో మా చిన్నప్పుడేమో కర్ర అని మోగుతుంటే టక్కన దాని మీద పైన తలకాయ మీద కొట్టేటోళ్ళం, ఆగిపోయేది అది. ఇప్పుడు అంతా డివైసెస్ వచ్చేసినాయి. అలారం మోగుతుంటే అందులో స్నూజ్ స్టాప్ అని ఉంటుంది. చాలా బద్ధకస్తుడు స్టాప్ ఒత్తుతాడు. కొంతమంది మళ్ళీ ఒక 5 నిమిషాలు అంటే స్నూజ్ ఒత్తుతాడు. మళ్ళీ 5 నిమిషాల తర్వాత మళ్ళీ పాపం అదేం చేస్తుంది, మళ్ళీ మోగుతుంది. అది అది ఏమొత్తాలో తెలవక దిండు కిందేసి గట్టిగా సౌండ్ వినగొట్టుకొని పండుకుంటే కథం. హల్లెలూయా. నాకు ఒక సహోదరుడు చెప్తా ఉన్నాడు, అన్న అలారం పెట్టుకుంటాను, ఎందుకంటే అలారం మోగినప్పుడు లేచి మళ్ళీ వండుకుంటే సూపర్ నిద్ర వస్తుంది అన్నాడు. అందుకు అలారం పెట్టుకుంటాడు ఆయన. లేచి నిద్రపోవడానికి అలారం పెట్టుకుంటారు. ఇవాళ ఒక్కనాడు ఏం కాదులే, ఇప్పుడు ఏకుంటే ఏం కాదులే. నేనేమంటానంటే ఏ విషయంలో బద్ధకస్తులుగా ఉండొద్దు. కేవలం ఆత్మీయ సంబంధమైన విషయాల గురించి మాట్లాడతలేదు నేను. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం అని మన సామెతలోనే చదవబోతున్నాం. చురుకుతనాన్ని అలవాటు చేసుకోవాలి. అంతేకాదు, ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న ఈ అనేకమైన రోగాలను జయించగలిగిన శక్తి చురుకుతనంలోనే ఉంది. బద్ధకంగా, నీరసంగా, సోమరిగా పెరగొద్దు. కాబట్టి నీ బద్ధకాన్ని జయించడానికి కొన్నిటిని పాటించాలి. పొద్దున్న లేచి వ్యాయామం చేయడం, కొద్దిగా వాకింగ్ చేయడం, తర్వాత తలకాయ ఊపడం నేర్చుకోవాలి. తెలుసా తలకాయ ఊపడం అంటే? నీ జీవితంలో రోజులో 3 సార్లు తలకాయ ఊపడం నేర్చుకుంటే నువ్వు చాలా బాగుపడతావు. ఎప్పుడు? 3 సార్లు ప్లేట్ నీ ముందర ఉన్నప్పుడు తలకాయ ఊపాలి. ఉన్నదంతా నాకేసి, ఏళ్ళు నాకి, ప్లేటు నాకి, జుర్రి, ఈ అలవాట్లు మానేయాలి. ఇంకొక 10 ముద్దలు తినగలిగిన పరిస్థితిలోనే తిండి బంద్ చేయాలి. ఆకలి అవుతుంటే చురుకుకుంటాం మనం. అంతేగాని కడుపు ఫుల్ అయితే మధ్యాహ్నం నిద్ర రాక ఇంకేమొస్తుంది కదా. స్థూలకాయలు ఎక్కువైపోతున్నారు. వాడు పై నుంచి కింది దాకా ఒక రకంగా లా ఉంటే బాగుండు, అట్లుండడు. అదేందో పుట్ట దగ్గరకు వచ్చేసరికి మాత్రమే లా ఉంటారు. జయించాలి దాన్ని. కాబట్టి బద్ధకాన్ని జయించడానికి, సోమరితనాన్ని జయించడానికి నీ ప్రయత్నం చాలా ప్రాముఖ్యం ఫస్ట్. తర్వాత దేవుడి సహాయం గమనించాలి. ఎందుకంటే దేవుడి సహాయం ఎప్పుడు అందుతుందంటే నువ్వు అంగీకరించినప్పుడే. నువ్వు కూడా ఎస్ లార్డ్, నేను దీన్ని జయించాలనుకుంటున్నా అన్నప్పుడే దేవుడి సహాయం అందుతుంది. నువ్వు సహకరించకుండా దేవుడు ఒక్కడే నిన్ను బద్ధకస్తం నుంచి బయటకు తీసుకురావాలి, సోమరితనం నుంచి బయటకు తీసుకురావాలంటే చాలా కష్టం.
అది ఎప్పుడు కుదరదేమో నాకు తెలిసి. కాబట్టి దయచేసి దేవుని పిల్లలు సోమరిపోతులుగా ఉండొద్దు, సోమరి వాళ్ళుగా ఉండొద్దు. ఇంకా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మనం మాత్రమే సోమరిగా లేకపోగా, తల్లిదండ్రులారా నేను మీతో మాట్లాడుతున్నాను, మన పిల్లల్ని కూడా సోమరిపోతులను చేస్తున్నాం మనం. పండుకో అమ్మ, ఏం కాదు, పండుకో. రాత్రి 11, 12 గంటల దాకా వాళ్ళు మెలకువగున్నా కూడా వాళ్ళని ఏమనకుండా స్మార్ట్ ఫోన్స్ ఇచ్చి, వాళ్ళు రాత్రి ఎప్పుడు పండుకుంటారో తెలియదు, పొద్దున లేవలేరు. అబ్నార్మల్ స్లీపింగ్, నిద్ర పట్టదు కొంతమందికి. పిల్లలు మధ్యాహ్నం లేకపోతే సాయంత్రం పడుకోవడం వల్ల రాత్రి నిద్ర పట్టదు. వాళ్ళు 11, 12, 1 గంటకు నిద్రపోయే పిల్లలు లేరు మా ముందులో, పిల్లలు లేరు. అవునా కదా? పిల్లలు మీరు చెప్పండి, 9 గంటలకు నిద్రపోయే పిల్లలు ఎవరెవరు ఉన్నారు? టక్కున అన్మ్యూట్ చేసి చెప్పండి నేను అని. 9 o'clock షార్ప్గా వండుకునేటోళ్ళు. ఏది ఏమైనా మేము 9 o'clock వండుకుంటాం అనేటోళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా కష్టం. ఒక్క చేతి కూడా కనపడట్లే. అదే చాలా కష్టం. ఎందుకంటే మన హైదరాబాద్, సికింద్రాబాద్ లాంటి పట్టణాలు ఏం లేవు, గ్రామాలు కూడా అట్లే తయారైనాయి అనుకోండి. ఇంటర్నెట్ వచ్చిందిగా. సైతాన్ ఏంటంటే ఫేస్బుక్ చూద్దామని ఓపెన్ చేసినాం అనుకోండి, ఇక కదులుతూనే ఉంటుంది, ఇక కదులుతూనే ఉంటుంది, ఇక కదులుతూనే ఉంటుంది, ఇక కదులుతూనే ఉంటుంది. ఇక ఒక్కటితోటి ఆగదు, ఇంకోటి 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 ఇంకోటి. యూట్యూబ్ ఓపెన్ చేసినాం అనుకోండి, ఏదన్నా ఒకటి చూసి పండుకుందాం అంటే మళ్ళీ ఆ రోజు ఇంకొకటి, ఆ వీడియో అయిపోయినాక ఇంకొకటి, ఆ వీడియో అయిపోయిన ఇంకొకటి, వంటలక్క ప్రోగ్రామ్, కోడిగుడ్ల ప్రోగ్రామ్, మటన్ ప్రోగ్రామ్, బెండకాయ ప్రోగ్రామ్, అన్ని చూసుకుంటా 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 టైం చూసరికి 11:30 అవుతుంది. ఒక క్రమం, ఒక సిస్టమ్ లేదు. చాలా మంది వాక్యం చదువుదామంటే టైము చూస్తారు, ఎంతసేపు 10 నిమిషాలు సరిపోతుందా? ప్రార్థన చేద్దామంటే టైం చూస్తారు. మొబైల్ ఫోన్ దగ్గర ఎవరు టైం చూస్తలేరు. అందుకే వాడు జ్ఞానంతో మొబైల్ తయారు చేసినోడు స్క్రీన్ టైమింగ్ అని ఇచ్చాడు. నువ్వు ఎంతసేపు ఫోన్ వాడావో తెలుసుకోవచ్చు. కనీసం దాన్నైనా మెయింటైన్ చేయండి మీ దాంట్లో. మీరు రోజులో ఎంతసేపు ఫోన్ వాడుతుర్రో ఒక క్రమం పెట్టుకోండి. 24 అవర్స్లో 1 గంట మాత్రమే వాడడానికి ప్రయత్నం చేయండి. గంట అంటే మామూలు విషయం కాదు కదా. నువ్వు మెలకువగా ఉండే 16 గంటల్లో లేదా 15 గంటల్లో లేదా 14 గంటల్లో నువ్వు 1 గంట మాత్రమే వాడడానికి ఒక నియంత్రణ చేసుకోండి. ఎంతమంది ఒక 10 రోజులు పూర్తిగా మొబైల్ విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు? పూర్తిగా 10 days అసలు ఏ కాల్ అవసరం లేదు, ఫోన్లో అవసరం, ఏది అవసరం లేదని 10 రోజులు పూర్తిగా విడిచిపెట్టడానికి ఎంతమంది ఇష్టంగా ఉన్నారు? పూర్తిగా. సృజన్ చేతులైపోయిండు. పేరెంట్స్ మానిటర్ చేయండి అమ్మా. మిగిలిన వాళ్ళు అందరు వీడియోలు ఆఫ్ చేసి ఉన్నాయి. ఎందుకు వచ్చిన బాధ ఇది, అంతే. ఎట్లా స్టోరీ వేరుగుంది అనుకుంటారేమో. మన అటెన్షన్ను డైవర్ట్ చేస్తున్న విషయాలు. అనిత కూడా హ్యాండ్ రైజ్ చేసింది. మన అటెన్షన్ను ఇవన్నీ డైవర్ట్ చేస్తున్నాయి, ప్లస్ మన దినచర్య మీద ఎఫెక్ట్ పడుతున్నాయి. ఇవన్నీ మీరు గమనించాలి. నీ డైలీ లైఫ్ మీద ఇది ఎఫెక్ట్ పడుతుంది. అబ్నార్మల్ స్లీపింగ్, పడుకోవాల్సిన టైంలో మెలకువగుండి, నేను మెలకు ఉండాల్సిన టైంలో పడుకొని, నిజానికి కూడా తెల్లవారుజామున లేచి పిల్లలు చదువుకుంటే ఎంత ఫ్రెష్గా ఉంటుందో, కానీ చదవడం చెయ్యం. ఎందుకంటే తల్లిదండ్రులు లేవరు. ఫస్ట్ స్కూల్కి పోయేది ఉందంటే ఏదో తప్పదని లేస్తాం. ఇప్పుడు స్కూల్కి పోయేది లేదు, ఎప్పుడు వండుకున్నా పర్వాలేదు. కాబట్టి 8 గంటలకు లేచినా ఇబ్బంది లేదు. ఈ అబ్నార్మల్ స్లీపింగ్ వల్ల పెద్దగా అయ్యాక షుగర్ అవన్నీ వస్తాయి అనుకుంటాండి. ఖచ్చితంగా వస్తాయి. థైరాయిడ్ దాని వల్లనే వస్తుంది, షుగర్ దాని వల్లనే వస్తుంది, బీపీ దాని వల్లనే వస్తుంది. ఎందుకంటే దేవుడు ఒక క్రమం పెట్టాడు, పగలు రాత్రి. ఎందుకు పెట్టాడు? నాకు చెప్పండి, పగలు రాత్రి ఎందుకు పెట్టారు? అందుకే రాత్రిపూట ఉద్యోగం చేసే వాళ్ళ హెల్త్ తప్పకుండా దెబ్బతింటది. 100కు 100% నైట్ షిఫ్ట్స్ చేసే వాళ్ళ, ఎక్కువ నైట్ షిఫ్ట్స్ చేసే వాళ్ళ హెల్త్ డెఫినెట్లీ దెబ్బతింటది. ఎందుకంటే అది దేవుని క్రమం కాదు. దేవుని క్రమాన్ని మీరి ప్రజలు ప్రవర్తించినప్పుడు వారి శరీరము తప్పకుండా అనారోగ్యానికి గురవుతుంది.
అందుకే అటువంటి జాబ్స్ ఫిట్ అవ్వాలంట నేను. ఎందుకంటే నువ్వెంత సంపాదిస్తే ఏంటి, నువ్వెంత సంపాదిస్తే ఏంటి, తర్వాత జీవితంలో నీ శరీరం సహకరించదు. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నైట్ షిఫ్ట్ చేయడం వల్ల. ఎప్పుడైనా ఒక రోజు వంశీతో మీ క్లాస్ ఇప్పిస్తా. వంశీ ఉన్నావా? వంశీ అన్నా ఉన్నాను. నైట్ షిఫ్ట్ వలన కలిగే అపాయాలు, ప్రమాదాల మీద వంశీ ఒక పెద్ద పుస్తకమే రాస్తుండు. ఇయర్స్ ఆల్ టుగెదర్ వంశీ నైట్ షిఫ్ట్ చేశాడు. ఎప్పుడైనా ఆయన మీరు అడగండి, అన్న నైట్ షిఫ్ట్ చేయడం వల్ల ఏమవుతుంది అని. హీ విల్ టెల్ క్లియర్లీ. ఒక మాటలో చెప్పమ్మా, ఇస్ ఇట్ సేఫ్ ఆర్ డేంజర్? చాలా డేంజర్ అన్న. క్యాన్సర్ కంటే కూడా డేంజర్ అది. అమ్మా, క్యాన్సర్ కంటే కూడా డేంజర్ అది. ఒక్క ఓడి చాలు మీకు. ఇంకా క్యాన్సర్ కంటే డేంజర్ రెగ్యులర్ నైట్ షిఫ్ట్ చేయడం అనేది. పెద్ద స్టేట్మెంట్, చాలా పెద్ద స్టేట్మెంట్. కానీ మనోళ్ళు డ్యూటీలు చేయకుండా ఫోన్లలో డ్యూటీలు చేస్తున్నారు కదా అండి ఇంట్లో ఉండి. అది నేను అదే అంటున్నాను. నేను ఏం చెప్పబోతున్నా అంటే, ఇప్పుడు 2 టైప్స్. సరే, ఉద్యోగం కొరకు కడుపు తిప్పల కొరకు నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు ఒకరైతే, ఈ టైం పాస్ కాక నిద్ర రాక తిన్నదరగక వాడేటోళ్ళు ఇంకొకరు కదా. ఇది రెండో బ్యాచ్. ఇది ఈ పొట్ట తిప్పల కొరకు చేసే వాళ్ళ మీద గాడ్స్ గ్రేస్ ఉంటుందేమో, కానీ వీళ్ళ మీద ఏముండాలి? ఇవన్నీ అబ్నార్మల్ లైఫ్ స్టైల్. దయచేసి మీ జీవితానికి నీకు నీవే నీ భక్తిని సాధకం చేసుకుంటాడు పౌలు తిమోతితోటి. నీకు నీవే నీ శరీరాన్ని సాధకం చేసుకోమంటాడు. ఒక క్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలి. నీ లైఫ్లో ఒక క్రమం ఉండాలి. ఎప్పుడు లేవాలి, ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు తినాలి, ఏం తినాలి, ఎంత తినాలి. వీలైనంత వరకు చివరి అడ్వైజ్ హెల్త్ వైజ్, వీలైనంత వరకు పగటి పూట నిద్రపోవడాన్ని మీరు జయించండి. అప్పుడు రాత్రిపూట నిద్రపోతారు. మీ హెల్త్ వైజ్ కూడా టైం దొరికినప్పుడు నిద్రపోవడం, టైం దొరికినప్పుడు తినడం, ఈ 2 మానేయండి. ఈ 2 మానేస్తే 50% వైద్యులకు పెట్టాల్సిన ఖర్చు పోతుంది. ప్లీజ్, ఇది పెద్ద సమస్య మనకు. అందుకే సోమరి అన్నాడు. ఈ సోమరి ఎవరంటే అన్ని అబ్నార్మల్, బద్ధకం, లేజినెస్, ఏమంటారు, బడ్డు అన్నట్టు. బాగా మందంగా ఉంటాడు మనోడు, సెట్ గాడు. కదలమంటే రోడ్ రోలర్ కదిలినట్టు ఉంటాడు. చాలా కష్టంగా ఉంటుంది. ఈ పదం చిన్నప్పుడు వాడేది, ఇప్పుడు వాడట్లేదు. అరే బడ్డోడా అని. రోడ్ రోలర్ కదిలినట్టు ఉంటుంది వాడు కదిలితే. చాలా కష్టం రోడ్ రోలర్ తీయాలంటే. సైకిల్ తీసినట్టు ఉండాలి లైఫ్, షార్ప్గా, స్మార్ట్గా, ఈజీగా. ఈ మోటివేషన్కి చాలా టైం అయిపోయినట్టుంది బయటకు వెళ్ళడానికి కూడా బళ్ళు తీసేస్తున్నాను. ఎక్కడ నడుస్తున్నాం కదా. అది మన డైలీ లైఫ్ టోటల్గా మన అనారోగ్యాలకు మనమే బాధ్యులమైన ఉన్నాను. ఇప్పుడు మన చర్చ్ కానించి ఇటు రమేష్ షాపుకు పోవాలన్నా, నీలమ్మ షాపుకు పోవాలన్నా బండి అడుగుతట్టే ఉంది. ఆ పరిస్థితికి వచ్చింది. అంటే ఈ మూలకు పోవాలన్నా, ఈ మూలకు పోవాలన్నా నడకలేదు. నడవాలి, సరే నడకలేదు, ఇట్స్ ఓకే. అట్లీస్ట్ లైఫ్ స్టైల్ అయినా డెవలప్ చేసుకోవాలి. తిండి క్రమం, నిద్ర క్రమం, ఈ క్రమంలో ఉంటే మంచిది. పిల్లలు, చివరి ఒక మాట చెప్పనా, శరీరం లావ్ అవ్వడం చాలా సులభం. బక్క కావాలంటే చాలా డబ్బులు ఖర్చు పెట్టాలి, కానీ కారు ఇంపాసిబుల్. డబ్బులు ఖర్చు పెట్టి బక్కగా అయ్యేటోళ్ళు డబ్బులు ఖర్చు పెట్టడం ఆపినాక మళ్ళా లావ్ అవుతారు. అది చరిత్ర ఖచ్చితంగా చెప్తున్న విషయం. కాబట్టి నేనేమంటే, లావ్ అయినాక బక్కగా అయ్యే బదులు లావే కాకుండా ఉండడం శ్రేయస్కరం. నియంత్రించుకోండి పిల్లలు, ప్రాముఖ్యంగా. మీ లైఫ్ ఇంకా మీ చేతిలో ఉంది, మీరు కంట్రోల్ చేసుకోండి. కాబట్టి మినిమం ఫిట్నెస్. ఎందుకు ఫిట్నెస్ గురించి మాట్లాడుతున్నాను నేనంటే, ఫిట్నెస్కు లేజినెస్కు సంబంధం ఉంది. ఫిట్గా ఉండేవాడు చురుకు ఉంటాడు, ఫిట్గా లేనివాడు లేజీగా ఉంటాడు. సింపుల్ థింగ్. మన ఒళ్ళు మనకే బరువు అనిపిస్తలే, వాడు బద్ధకంగా ఉంటాడు, వాళ్ళు బద్ధకంగా ఉంటారు.
అందుకే నేను చాలాసార్లు చెప్తాను, మన దగ్గర 20 ఏళ్ళ ముసలోళ్ళు ఉన్నారు, 18 ఏళ్ళ ముసలోళ్ళు ఉన్నారు, 25 ఏళ్ళ ముసలోళ్ళు ఉన్నారు. 40 ఏళ్ళకి నా పని అయిపోయింది అనేటోళ్ళు ఎంతమంది లేరు ఈడ? ఇక 60 వస్తే పరిస్థితి ఏందో 4-5 కట్టెలు పట్టుకొని నడవాల్సి వస్తట్టుంది. ఇంకా నెక్స్ట్ జనరేషన్ భయంకరంగా ఉంటదేమో. ఉంటది. ఎందుకంటే సింపుల్ థింగ్, ఫుడ్ అట్లుంది, ఎయిర్ పొల్యూషన్ అట్లుంది, మనం ఉంటున్న వాతావరణం టోటల్‌గా కరప్ట్ అయిపోయింది. ఆ ప్రభావం వల్ల కూడా మనం చురుకుగా ఉండలేకపోతున్నాం. ఇండ్లల్లో వెంటిలేషన్ లేదు, సూర్యరశ్మి పడదు, సూర్యుడు అంటే తెలవదు మనకు. ఇవన్నీ కూడా ఇబ్బందులే. దయచేసి ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నానంటే, సోమరితనాన్ని జయించాలి, ప్రయత్నం చేయండి. సోమరితనం, సోమరి వలన వచ్చు లాభాలు, నష్టాలు, కష్టాలు, నాకు తెలిసి లాభాలు ఏం లేవు. లాభం ఏంటంటే ఆ కొద్దిసేపు నిద్రపోతే, లేకపోతే ఆ కొద్దిసేపు బద్ధకంగా ఉంటే హాయిగా ఉంటుంది కదా. ఎంత సోమరితనం అంటే, నీళ్లు తెచ్చి అమ్మా అంటారు పిల్లలు. అంటే నీళ్లు తెచ్చుకోవడానికి కూడా ఓపిక లేనంత సోమరితనం. పెట్టొచ్చుగమ్మా, తేవచ్చుగమ్మా అంటారు, అంత సోమరితనం. ఈమె ఏం చేస్తున్నది అంటే ఫోన్లో చూసుకుంటున్నది. నీళ్ళు తేవచ్చుగమ్మా, అన్నం పెట్టొచ్చుగమ్మా అంటది అన్నట్టు. పిల్లలు, కనీసం ఈ టైంలో అయినా మీ పేరెంట్స్కి హెల్ప్ చేయండి. ఇంటి దగ్గర ఉంటున్నప్పుడు అయినా మీ పేరెంట్స్ని కూర్చోబెట్టండి, మీరు పని చేయండి, నేర్చుకోండి, వంటలు చేయండి, మీరు చేయండి. హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ నుంచి వంటలకు ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేద్దాం, మీరు చేయండి, అప్లోడ్ చేద్దాం. దాంట్లో నేను పోయినసారి ఎగ్ బిర్యానీ చేశాను, ఈసారి కూడా ఒక కొత్త రెసిపీ ట్రై చేస్తాను. మీరు కూడా చేయండి, అందరం కలిసి ఛానల్ పెడదాం. వ్యూస్ రాకుండామే, పైసలు రాకుండామే, ఆరోగ్యం బాగుంటుంది చాలు. ప్రయోగాలు చేయండి, మీ ఇంట్లో మోషన్స్ కానివ్వండి, ఏమవుతుంది, హ్యాపీగా ఉంటుంది. బైబిల్లో సోమరితనం గురించి చాలా చోట్ల చెప్పబడితే, అధికంగా సోమరితనం గురించి హెచ్చరికలు చెప్పబడిన గ్రంథం సామెతల గ్రంథం. సామెతలు ఈ విషయాలు చాలా ఎక్కువగా చెప్పినట్టుగా మనం గమనిస్తాం ప్రియులారా. మీరు రాసుకుంటారా? 10వ అధ్యాయం 26వ వచనం, 13వ అధ్యాయం 4వ వచనం, 10:26, 13:4, 15వ అధ్యాయం 19వ వచనం, 19వ అధ్యాయం 15వ వచనం, 19వ అధ్యాయం 24వ వచనం, 20వ అధ్యాయం 4వ వచనం, 22వ అధ్యాయం 13వ వచనం, 24వ అధ్యాయం 30 నుండి 34 వచనాలు, 26వ అధ్యాయం 13 నుండి 16 వచనాలు. ఐ విల్ రిపీట్ అగైన్. 10:26, 13:4, 15:19, 19:15, 19:24, 20వ అధ్యాయం 4, 22వ అధ్యాయం 13, 24వ అధ్యాయం 30 నుంచి 34, 26వ అధ్యాయం 13 నుంచి 16, 9 సార్లు. ఇంకెక్కువ కూడా ఉండొచ్చు, నేను 9టిని మీ దృష్టిలోకి తీసుకొస్తున్నాను. సోమరితనం గురించి చెప్పిన మాటలు చాలా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ లేజినెస్. అందుకే సోమరిని చీమల యొద్దకు వెళ్ళమన్నాడు. చీమలు చాలా క్రమమైనవి, చీమలు చాలా చురుకైనవి, చీమలు చాలా శ్రద్ధ కలిగినవి. చీమలలో ఎప్పుడైనా కడుపు మాత్రమే పెరిగి మిగిలిన అవయవాలు పెరగకుండా కనబడ్డాయా మీకు ఎప్పుడైనా? చీమలు ఎప్పుడైనా సోమరిగా కనబడ్డాయా? లేదు. వాటి క్రమపరచబడిన సాంఘిక జీవితం ఉన్నది. చరిత్రలో అబ్నార్మల్ ఫిజికల్గా కనబడే వ్యక్తి సృష్టిలో మానవుడు ఒక్కడే. ఏ జంతువు కూడా అబ్నార్మల్గా కనబడదు. ఆ విషయాలు మీరు అర్థం చేసుకుంటే మంచిది. చాలా విచిత్రం ఏంటి అంటే, పెద్ద పదం
వాటి నడతలు కనిపెట్టి, వాటి నడతలు కనిపెట్టి, చీమల నడత చూడాలి. ప్రియులారా, లోకంలో, చరిత్రలో, సృష్టిలో కొన్ని నడతలు కనిపెట్టి మార్చుకోవాలి, కొన్ని నడతలు కనిపెట్టి వెంబడించాలి. చీమల నడత కనిపెట్టమంటున్నాడు. ఏంటి దాని నడత అంటే, చీమ దాని ఆహారము ఎక్కడ ఉన్నదో సింపుల్ గా పసిగట్టి బార్లుగా తీరి తెచ్చుకొని సమకూర్చుకుంటది. మీరు ఎప్పుడైనా డంకా కొట్టారా? ఇదిగో ఇక్కడ మేము బియ్యం పెడుతున్నాం, చీమలారా మీరు వచ్చి మీకు అవసరం ఉన్న తీసుకొని పోవచ్చు అని. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? చీమలకు ఏం తెలుస్తుందండి? అన్నం వండి పక్కకు పెట్టిరు, దానికి వెళ్ళి పట్టి తెచ్చుకోవాలని ఎలా తెలుసు? అంత చురుకుగా ఉంటాయి. స్వీట్స్కు పట్టాలని ఎట్లా తెలుసు? మీరు ప్రాముఖ్యంగా తల్లులు, స్త్రీలకు చాలా మందికి దీని విషయంలో చాలా అనుభవం ఉంటుంది. అసలు అక్కడ చీమలే ఉండవు కదూ, కానీ అక్కడ స్వీట్స్ పెట్టి లేదన్నా ఏదైనా పెట్టి మనం ఒక రోజు వదిలేసిన తర్వాత అక్కడ ఏం కనబడతాయండి? చీమలు. కొడుకుకు బిడ్డకు తెలియనివి కూడా చీమలకు తెలుస్తాయి కదా. ఎట్లా తెలుస్తాయి? అవి అవి అంటే అవి ఎంత చురుకుగా వెతికితే దొరుకుతుండొచ్చు, ఎంత యాక్టివ్గా పనిచేస్తే దొరుకుతాయి. దాని పుట్ట ఎక్కడుంది, దాని నివాస స్థలం ఎక్కడుంది, అది ఎక్కడి నుంచి ఆ స్వీట్ డబ్బా దాకొచ్చి ఆ స్టీల్ డబ్బాలు దిగి తింటున్నాయి. దాంట్లో ఉన్న ఐక్యత ఎంత గొప్పది. ఒక చీమ తీసుకొని పోయి సపరేట్గా పెట్టుకొని తినదే. వాటి గ్యాంగ్ను పిలుచుకొచ్చి వరుసగా గట్టి పైకెక్కి దిగి తిరిగి పైకొచ్చి. ఆలోచించండి మీరు. జస్ట్ ఇమాజిన్ గా నువ్వే ఒక చీమ అయితే ఎంత ఇబ్బంది ఉంటుందో ఆలోచించు. మధ్యలో ఎన్ని అవాంతరాలు. నీళ్లుండొచ్చు, నిప్పులుండొచ్చు, పెద్ద పెద్ద గడ్డలుండొచ్చు. అది చిన్న ఒక చిన్న రాయి ఎక్కాలంటే దాని దృష్టిలో అది పర్వతం. అవన్నీ దాటుకుంటూ కూడా తినడానికి వస్తున్నాయి. వాటి నడతలు కనిపెట్టండి. వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో, జ్ఞానం తెచ్చుకో, జ్ఞానం తెచ్చుకో. 30వ అధ్యాయం సామెతల గ్రంథం 25వ వచనంలో చాలా స్పష్టంగా మనం చూస్తాం. నేను మీ కొరకు చదువుతాను. చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవులో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. ఎప్పుడు సిద్ధపరచుకుంటాయి చీమలు? 30వ అధ్యాయం 25 ప్రకారం వేసవిలో సమకూర్చుకుంటాయి. వేసవిలో అంటే కోతకాలంలో, వర్షకాలంలో కాదు, వేసవిలో మాత్రమే. చలికాలంలో కూడా కాదు, వేసవిలో మాత్రమే. ఒక వేసవిలో సమకూర్చుకుంటే మిగిలిన కాలాల్లో బ్రతికేస్తున్నాయి అవి. నిజంగా అది ఎంత ఆశ్చర్యం. ఎందుకంటే వర్షాకాలం అనేది దానికి పెద్ద అపాయకాలం. మనమే కొట్టుకుపోతామండి. పాపం చీమలు ఎక్కడుంటాయి? అందుకే అది వర్షాకాలం రాకముందే, వర్షాకాలం ముందైన వేసవి కాలంలోనే సమస్తాన్ని సిద్ధపరచుకొని నెమ్మదిగా సంతోషంగా ప్రిపేర్ అయి ఉంటాయి. తెచ్చుకో, వాటి నడత నుంచి తెచ్చుకో. అంటే అపాయకరమైన కాలం రాకముందే జాగ్రత్త పడి సమకూర్చుకొని అవి అపాయకరమైన కాలంలో దాక్కుంటున్నాయి. తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఈ అంత్య దినములందు అపాయకరమైన కాలములు వచ్చునని పౌలు చెప్పి 2000 సంవత్సరాలు అయింది కదూ. ఈ అపాయకరమైన కాలంలో నువ్వు దాక్కుంటున్నావా? బయటకు వచ్చి అపాయం పాలవుతున్నావా? బయటికి వెళ్ళకండి అని పోలీసు వాళ్ళు కొట్టినా బయటికి ఎందుకు వెళ్తున్నాం? లాక్డౌన్ మన కోసమా, పోలీసు వాళ్ళ కోసమా? అది మన క్షేమం కోసమే. అయినా కూడా వాడు లాఠీ పట్టుకొని మనకి చెప్పాలి. అంత జ్ఞానం మనం, అంత జ్ఞానం ఉంది మనకు. నిజంగా నువ్వు డ్యూటీకి పోతున్నావు, నిజంగా అవసరానికి పోతున్నావు అంటే వేరే విషయం. కానీ వట్టిగా గాలి తిరుగుడు కోసం, వట్టిగా గోధుమ పిండి ఆశీర్వాదం, గోధుమ పిండి తెస్తానికి, లేకుంటే ఇంట్లో టైంపాస్ అయితే లేదు కాబట్టి అటుకులు కొనుక్కొచ్చుకోవడానికి, పల్లీలు కొనుక్కొచ్చుకోవడానికి కూడా తిరిగేటోళ్ళ గురించి ఏం మాట్లాడతాం మనం? అపాయకరమైన కాలము భౌతికంగా లేదా ఆత్మీయంగా వచ్చినప్పుడు నువ్వు దాక్కోవాలి కదా.
వర్షాకాలం అపాయకరమైన కాలం కాబట్టి అవి దాక్కుంటున్నాయి. నీవు నేను అపాయకరమైన కాలంలో దాక్కునే వారిగా ఉన్నామా? దేవుడు అంటున్నాడు, వాటికి జ్ఞానం ఉంది. వాటి నడతలు కనిపెడితే మీకు మీకు జ్ఞానం వస్తుంది. జ్ఞానం తెచ్చుకోండి. చిన్నదైనా పెద్దదైనా, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా జ్ఞానం నేర్పించే వాళ్ళు ఉంటే వారి దగ్గర నుంచి జ్ఞానం నేర్చుకోవడం మంచిది. సామెతలు 22:3. ఇదే సామెతల గ్రంథంలో 22వ అధ్యాయంలో 3వ వచనంలో మనం మళ్ళీ చూస్తాం. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగుకొనును, జ్ఞానం లేనివాడు యోచించక ఆపదలో పడును. అందుకే బుద్ధిమంతుడుగా ఉన్నాడు. అక్కడ అపాయం వచ్చుట చూసి దాక్కున్నాడు, అపాయం రావడం చూసి పారిపోయాడు. సామెతలు 27:12. సామెతలు 27:12. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూసి దాగును, జ్ఞానం లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. చూసారా, సేమ్ రెఫరెన్స్, సేమ్ విషయాలు మరలా ఇక్కడ చెప్పబడుతున్నాయి. చాలా 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 స్పష్టంగా చెప్పబడుతున్న మాటలు, చెప్పబడుతున్న విషయాలు మీరు గమనిస్తున్నారా? అందుకే దేవుడు ఎవరి ద్వారా ఎలాగున నీకు నాకు జ్ఞానం నేర్పించిన మనం నేర్చుకోవడానికి ఇష్టపడాలి. చిన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా జ్ఞానం నేర్చుకోవాలి, చిన్నదాని నుంచి కూడా జ్ఞానం నేర్చుకోవాలి. నేను ఒక మాట చెప్పనియండి, ఒక అద్భుతమైన మాట, బైబిల్ చెప్పే అద్భుతమైన మాట. చాలా మంది దీన్ని డిబేట్ చేస్తారు, ఒప్పుకోరు. వయసు పెరిగిన దగ్గరనే జ్ఞానం ఉంటుందా? ఉండదు. తెల్లెంటుకలు వచ్చిన వాళ్ళు అందరి దగ్గర జ్ఞానం ఉంటుందా? ఉండదు. అనుభవం ఉంటుంది. అనుభవం వేరు, జ్ఞానం వేరు. అందరి అనుభవాలు జ్ఞానయుక్తమైనవి కావు. అందుకే 119వ కీర్తనలో 100వ వచనంలో 119, 100 మీకు గుర్తుకుండాలి లైఫ్ టైం. నీ ఉపదేశము నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు. ఎవరికంటే? వృద్ధుల కంటే. అక్కడ 3 విషయాలు మాట్లాడతాడు. 98వ వచనంలో శత్రువుల కంటే విశేషమైన జ్ఞానం, శత్రువులకు మించిన జ్ఞానం 98వ వచనంలో. 99లో బోధకుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు. కాబట్టి బోధకులకు జ్ఞానమే అల్టిమేట్ కాదు. ఇప్పుడు మేము బోధిస్తున్నాం, నా జ్ఞానమే సుప్రీమేం కాదు. నాకంటే జ్ఞానం మీకు ఉండాలి. లేకపోతే నేనేం చెప్పినా మీరు కరెక్ట్ అనుకుంటారు. నన్ను కూడా సరి చేయాలి. మీరు తప్పు చెప్తున్నారు పాస్టర్ గారు అని చెప్పగలిగే సంఘం కావాలి నాకు. నేను చెప్పేవన్నీ కరెక్ట్ కాకపోవచ్చు, మీరు నన్ను కూడా ఆపాలి. బోధకుల కంటే విశేష జ్ఞానం కావాలి, శత్రువులకు మించిన జ్ఞానము, బోధకుల కంటే విశేష జ్ఞానము, 3వది వృద్ధుల కంటే విశేష జ్ఞానము. ఈ 3 దావీదులో ఉన్నాయి. కాబట్టి అరే ఆయనకు తల నెరిసింది, తెల్లెంటుకలు వచ్చినాయి, తెల్లెంటుకలు వచ్చి తల నెరిచి వయసు వచ్చినోని కూడా జ్ఞానం లేని వాళ్ళు ఎంతమంది లేరు లోకంలో, బుద్ధి లేని వాళ్ళు ఎంతమంది లేరు లోకంలో. లేరంటారా? బుద్ధిమాలిన పనులు పెద్దవాళ్ళు చేయట్లేదా? మొండిగా మూర్ఖంగా ప్రవర్తించట్లేదా? కాబట్టి వయసును బట్టి జ్ఞానం రాదు, దేవుని బట్టి జ్ఞానం వస్తుంది. అందుకే అపాయం రావడం చూసి అది దాక్కుంటది. అందుకే చీవనుడు నేర్చుకో, నువ్వు అపాయంలో పడదు, అపాయాన్ని జయిస్తుంది. అందుకే మన జీవితంలో కూడా చాలాసార్లు ఆ విధమైన పరిస్థితి రావచ్చు. దేవుని వాక్యము మనం ఇంకా లోతుగా ఆలోచన చేయగలిగితే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో 27వ వచనంలో తీర్పు గురించి మాట్లాడతాడు. ఎందుకు తీర్పు గురించి మాట్లాడుతున్నాడంటే, ఒకవేళ ఆ అపాయాన్ని నువ్వు తప్పించుకోకుండా, ఎందుకంటే పాపములో పడిపోయే పరిస్థితి వస్తే, ఆ అపాయంలో పడిపోతే, నువ్వు దాక్కోకుండా ఉంటే అపాయం నీ మీదకి వస్తే, దాక్కోకుండా ఉంటే నువ్వు పాపం చేస్తే,
పిల్లరా, మనకు వచ్చే అపాయము భౌతికమైంది కాదు, మనకు వచ్చే అపాయము ఆత్మ సంబంధమైంది. చాలా మంది మాకేం కాదులే, ఒక కాలం దాక్కునే కాలం, మళ్ళీ నేను అటు వెళ్తే చాలా టైం పడుతుంది. దేవుడు బయలు ప్రవక్తలను గెలిచిన తర్వాత, లేదా ఆహాబు లాంటోని సవాలు చేసిన తర్వాత ఏలియాను దాక్కోమని చెప్పాడు. దేవుని పిల్లలారా, దాక్కునే అనుభవం ఉండాలి. అపాయం వచ్చుట చూసి దాక్కోవాలి. ఎదురు వెళ్ళాల్సిన టైం వేరు, పారిపోవాల్సిన టైం వేరు, నిలవాల్సిన టైం వేరు, దాక్కోవాల్సిన టైం వేరు. దాగి ఉండుము అంటే దాగి ఉండాలి. గొలియాతును గెలిచిన దావీదు దాగి ఉన్నాడు అంటే సౌలును ఓడించలేకనా? కాదు, దేవుడు దాగి ఉండమన్నాడు, దాగి ఉన్నాడు అంతే. జ్ఞాని అపాయం వస్తుందని తెలిసి దాగి ఉంటాడు, అక్కడికి పోతే అది అపాయం అని దాక్కొని ఉంటాడు. పర్వాలేదు, నువ్వు దాగి ఉండాలి. దాగి ఉండకపోతే తీర్పు ఉంటుంది, పాపంలో పడతావు కాబట్టి. యోబు 24:19 ఆ అపాయం నీకు పాతాళాన్ని తీసుకొస్తుంది. అందుకే మనం దాగు చోటు క్రీస్తు మాత్రమే, మనం దాగు చోటు దేవుడు మాత్రమే. 32వ కీర్తన 7వ వచనంలో, 27వ కీర్తన 5వ వచనంలో కీర్తనకారుడు ఈ విషయాలు చాలా అద్భుతంగా మాట్లాడతాడు. 32వ కీర్తన 5వ వచనం ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. నేను క్షమించాలి, 7వ వచనం, 32వ కీర్తన 7వ వచనం, నా దాగుచోటు నీవే. ఆయన దేవుడు దాగుచోటుగా ఉంటాడు మనకు. 27వ కీర్తన 5 కూడా అదే మాట్లాడుతుంది. దేవుడు మనకు దాగుచోటు, నీకు నాకు మనందరికీ ఆయన దాగుచోటు, దాక్కునే చోటు, ఆశ్రయ దుర్గం. ఆయన దగ్గరికి వెళ్ళి దాక్కోవాలి మనం. అది పాపం అని తెలిసిన తర్వాత, అక్కడికి వెళ్తే అపాయంలో పడతామని తెలిసిన తర్వాత జ్ఞానం తెచ్చుకొని దాక్కోవాలి. అంతేగాని పాపానికి ఎదురుపోయి పాపంలో పడిపోయేవారిగా ఉండొద్దు. ఎవ్వరేమి పరమవీర చక్రాలు కాదు, ఎవ్వరేమి గొప్పవాళ్ళు కాదు, మేము జయించగలుగుతాం అనడానికి లేదు. మంచి మంచి బలవంతులైన సొలొమోన్ లాంటి వాళ్ళు, సంసోన్ లాంటి వాళ్ళు, జ్ఞానవంతులు, బలవంతులు పడిపోయారు. పాపం అనేది అపాయం, లోకం అనేది అపాయం. దానికి ఎదురీదితే పడిపోవడం తప్ప ఇంకేది లేదు. దాగుకొని ఉండుము. 91వ కీర్తన మనకు తెలుసు, మొదటి 7 వచనాలు. దేవుడి ఆశ్రయదుర్గంగా ఉంటాడు, ఆయన దాక్కొని ఉండాలి. అందుకే చీమలు ఎప్పుడు సిద్ధపరచుకుంటున్నాయి? వేసవి కాలంలో సిద్ధపరచుకుంటున్నాయి. ఇంకొక మాట చెప్పనియండి, వాక్యము దొరికే కాలంలోనే సిద్ధపరచుకోవాలి. వాక్యము దొరకని కాలంలో సిద్ధపరచుకోవాలని ప్రయత్నించినా, వాక్యం కావాలని ప్రయత్నించినా, ఒకవేళ వాక్యము దొరకని కాలం ఉంది, వాక్యము దొరకని కాలం ఉంది. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం, కాబట్టి జనులు యెహోవా మాట వెతుకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రం వరకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరించుదురు గాని అది వారికి దొరకదు. సముద్రాలు దాటినా దొరకని కాలం ఉంది ఒకటి, దేవుని మాట దొరకని కాలం అది. ఆమోసు ప్రవచిస్తున్నాడు, అవును, 400 సంవత్సరాలు మలాకి గ్రంథము నుండి మత్తయి వరకు దేవుని మాట దొరకలేవరికి. ఏమో భవిష్యత్ కాలంలో ఇది మరలా జరగబోతుందేమో, దేవుని మాట దొరకని కాలం. ఆమోస్ 8:12 ఉన్న కాలం. అందుకే యెషయా గ్రంథం 55వ అధ్యాయం, యెషయా గ్రంథం 55వ అధ్యాయం చాలా అద్భుతంగా ఒక మాట చెప్తాడు అక్కడ 6వ వచనంలో, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి. ఒక మాట తెలుసా ప్రియులారా, దొరుకు కాలము అంటే దొరకని కాలము ఉంది అని అర్థం. ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి అంటే దూరంగా కూడా ఉంటాడని అర్థం. ఇది యెహోవా సమీపంగా ఉన్న కాలం. యెషయా 55:6లో ఇది యెహోవా దొరుకు కాలం. దొరకని కాలంలో వెతికినా దొరకడు. దూరంగా ఉన్నప్పుడు నువ్వు వేడుకున్నా వినడు. అటువంటి కాలాలు పాత చరిత్రలో ఎన్నో జరిగాయి. కాబట్టి సమకూర్చుకోండి, దేవుని జ్ఞానాన్ని సమకూర్చుకోండి. రానున్న దినాల్లో అసలు బైబిల్ కనబడొద్దు, కనబడితే చంపేస్తామంటే కూడా మనం చెప్పాలి, బైబిల్ ఏనా మీకు పుస్తకం తీసుకోండి అనాలి వాళ్ళకు. పుస్తకం తీసుకోండి, ఈ పుస్తకం లేకుండామే మాకని చెప్పాలి. ఎందుకంటే వాక్యం అంతా నీ లోపల ఉండాలి.
సంపాదించుకోండి దేవుని జ్ఞానాన్ని. నా మీద కేసే చెంచలు కూడా జైలుకి పోగానే నాకు తెలియదు కదా, నేను బైబిల్ పట్టుకొని పోయిన లోపలికి. ఫస్ట్ చెకప్ సూపరింటెండెంట్ దగ్గర ఉంటుంది, జైలు సూపరింటెండెంట్ దగ్గర. లోపలికి వెళ్ళగానే ఆయన నీ చేతిలో ఏముంది అన్నాడు. ఆయన బైబిల్ సార్ అన్నాడు. ఏంటిదా బ్యాగ్ అంటే బైబిల్ సార్ అన్నాడు. పెద్ద బైబిల్ వాడేవాడిని నేను. పర్మిషన్ ఇయ్యను అన్నాడు ఆయన. ఎందుకండి అంటే నువ్వు వచ్చిందే మత మార్పిడి కేసులో, మళ్ళీ నీకు బైబిల్ ఏడ పర్మిషన్ ఇస్తా అన్నాడు. బైబిల్ నాకు ఇచ్చేయాలన్నాడు. ఇచ్చేసిన. ఏం పడకండి పాస్టర్ గారు, మీరు 90 రోజులకు బయటకు వచ్చినా కూడా మీ బైబిల్ మీకు ఇస్తా అన్నాడు. నేను దాపెడతాను, ఇది నాకు కూడా గౌరవం బైబిల్ అంటే అని. ఆయన హిందూ శ్రీధర్ రెడ్డి తీసుకొని అక్కడ పెట్టుకున్నాడు. నేనేమన్నా, నేను ఈజీగా ఇచ్చేసిన. పాపం ఆయన నా మీద కన్సర్న్ చూపిస్తూ బాధ అవుతుంది కదండి, ఎవరికైనా బాధ అవుతుంది అంటే నేను ఎందుకు బాధ సార్, ఎందుకు బాధ, అందులో ఏం లేదు సార్, మొత్తం ఇప్పుడు నా జీవితంలో ఉందని చెప్పిన ఆయనకు. నేను బైబిల్ ఏముంది సార్, ఇప్పుడు దాన్ని కాపాడుకోవాలి లోపలికి పోయినాక, అందులో ఏం లేదు, ఇప్పుడు అంతా నా లోపల ఉందని చెప్పినాడు. సింపుల్. బైబిల్ లేకుండా ఉన్నాను జైల్లో. నేనేమని మాట్లాడాలని ఇష్టపడుతున్నా అంటే, ఆ కాలం రావచ్చు, లిటరల్గా నువ్వు చదవడానికి పుస్తకం దొరకకపోవచ్చు. ఏం చేస్తావు నెక్స్ట్? వాట్ ఈస్ యువర్ థింగ్? ఒకవేళ ఈ రోజే బైబిల్ బ్యాన్ అయితే మీ ఆలోచన ఏంటి చెప్పండి నాకు ఒక మాట, అన్మ్యూట్ చేసి. ఈ రోజే మొబైల్ ఫోన్ల నుంచి అన్నిటి నుంచి ఇండియాలో ఎక్కడ బైబిల్ అవైలబుల్ లేకుండా మొత్తం బ్యాన్ చేస్తే ఏం చేస్తారు మీరు? మీరేం చేస్తారు? భారతదేశంలో ప్రామాణిక గ్రంథంగా భగవద్గీత తీసుకురావాలని సుష్మా స్వరాజ్ కాలంలో ఒక తీర్మానం పార్లమెంట్లో చేయబోయారు, మీకు తెలుసా? అలాంటి తీర్మానం జరిగితే వేరే మత గ్రంథం ఏది కూడా ఉండడానికి ఒప్పుకోకుండా కూడా తీర్మానం చేయొచ్చు. అలాంటి తీర్మానం వచ్చి బైబిల్ బ్యాన్ అయితే, నీ మొబైల్ ఫోన్లోకి వెళ్ళి మొత్తం బైబిల్ అని డిలీట్ అయితే వాట్ ఈస్ నెక్స్ట్? మీ ఇండ్లు వెతికి మీ ఇంట్లలో ఉన్న బైబిల్ పుస్తకాలు అన్నిటిని తీసుకుపోతే ఏం చేస్తారు నెక్స్ట్? సంపాదించుకోండి దేవుని జ్ఞానాన్ని. ఆమోస్ 8:12 దాని గురించి మాట్లాడింది. ఆమోస్ గ్రంథం ఎప్పుడైనా కూడా 2 రకాలైన ప్రవచనాలు. అది పాత నిబంధన వరకు ప్రవచనం, రెండవది క్రొత్త నిబంధన కొనసాగింపు ప్రవచనం. ఆమోస్ 8:12 మలాకి గ్రంథంలో చివరిలో నెరవేరింది. అందుకే మలాకి నుండి మత్తయి వరకు 400 సంవత్సరాలు మౌన కాలంలో, నిశ్శబ్ద కాలంలో, చీకటి కాలంలో దేవుడు మాట్లాడలేదు. ఈసారి అందుకే తన కుమారుణ్ణి పంపించాడు. ఆ కొనసాగింపులో మరలా అటువంటి కాలం రావచ్చు. చైనాలో బైబిల్ లేదు. మొన్నటి వరకు అరబ్ కంట్రీస్లో బైబిల్ కవర్లు, పై కవర్లు చింపేసి తీసుకుపోయేటోళ్ళు. జ్ఞానం సంపాదించుకోండి. చీమల దగ్గరికి వెళ్ళండి, చీమల నడతను కనిపెట్టండి, జ్ఞానం సంపాదించుకోండి. అవి తమ ఆహారాన్ని సమకూర్చుకుంటున్నట్టు. ఒక మాట చెప్పన, యోహాను సువార్త 6:27 జీవాహారం క్రీస్తే, జీవాహారం క్రీస్తే. ఎస్, యు ఆర్ రైట్ ప్రసాద్. ఆల్రెడీ సోషల్ మీడియాని నియంత్రించాలని ఒక చట్టం చేస్తున్నారు, తెలుసా మీకు? నిన్న మొన్న న్యూస్ అదే. ఇప్పటి వరకు వాడినట్టుగా ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, వాట్సాప్ కానీ ఉండవు. అన్ని గవర్నమెంట్ చేతిలో నియంత్రణకు వెళ్ళిపోతాయి, వాళ్ళ చేతిలో కూడా ఉండవు. అప్పుడు వాళ్ళు కొన్నిటిని తీసేయచ్చు మొత్తమే. ఫేస్బుక్లో ఎట్టి పరిస్థితుల్లో వేరే మతాన్ని ప్రకటించొద్దు అంటే అందరు పోతారు, అవుట్, పాస్టర్స్ అందరు అవుట్. యూట్యూబ్లో వేరే మత ప్రచారం చేయొద్దు, అవుట్. హిందూ మతం మాత్రమే ప్రచారం చేయాలి, అవుట్. ఇక ఫస్ట్ జూన్ నుండి గూగుల్ అంతా కూడా నువ్వేం చేయాలన్న డబ్బులు కట్టాల్సిందే. ఇప్పటి వరకు అన్లిమిటెడ్ గూగుల్ ఫొటోస్ ఉండేవి, డబ్బులు కట్టాల్సిందే. నియంత్రణ అంతా గవర్నమెంట్ తీసేసుకుంటుంది. పరిస్థితులన్నీ భిన్నంగా మారిపోతున్నాయి. అనుకూలత ఉన్నప్పుడే యెహోవా దొరుకు కాలమందే ఆయనను వెతకండి, సంపాదించుకోండి. దొరకని కాలంలో కష్టం. అందుకే జీవాహారం దేవుడే.
యోహాను సువార్త 6వ అధ్యాయంలో 27లో 40లో 47లో 48లో 27 40 47 48లో జీవాహారం గురించి ఆయన మాట్లాడాడు. ఎలాగైతే చీమలు తమ ఆహారాన్ని వేసవిలో సంపాదించుకుంటాయో మనం కూడా దొరికిన కాలంలోనే సంపాదించుకొని, ఎలాగైతే చీమలు వర్షాకాలంలో బయటికి రావో అలాగే మనం కూడా అపాయకరమైన కాలంలో దాక్కొని ఉండాలి. సింపుల్ ప్రియులరా, చాలా సింపుల్ అండి, చాలా సింపుల్ అండి, చాలా సింపుల్ అండి. చీమలు భౌతికమైన ఆహారాన్ని సంపాదించుకున్నట్టు మనము క్రీస్తుని సంపాదించుకోవాలి. క్రీస్తుని సంపాదించుకుందుముగాక. సింపుల్. అవి ఆహారాన్ని సంపాదించుకోవడానికి జ్ఞానాన్ని వాడుతున్నాయి. మనం క్రీస్తుని సంపాదించుకోవడానికి జ్ఞానాన్ని వాడాలి. ఆయనను అంగీకరించాలి, ఆయనను నమ్మాలి, ఆయనను విశ్వసించాలి. ఆయనే కావాలి, ఆయన ఇచ్చే వాటికంటే కూడా ఆయనే కావాలన్న ఒక ఖచ్చితమైన తీర్మానం మన జీవితంలో ఉండకపోతే ప్రయోజనం లేదు. ఆయనను సంపాదించుకోవాలి. అందుకే పౌలు అంటాడు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో, క్రీస్తుని సంపాదించుకొని నేను నీతిమంతున్నయ్యాను. క్రీస్తుని సంపాదించుకొని మనం ఏదేదో సంపాదించుకోవడానికి పరిగెత్తుతున్నాం కదా ప్రియులారా. నేను ఒక స్ట్రైట్ ప్రశ్న వేయనా మీరు ఆన్సర్ చెప్తారా? మీ వీడియోలో ఆన్ చేసి చెప్తారా? ఎంతమంది క్రీస్తుని సంపాదించుకున్నారు? ఎంతమంది క్రీస్తుని సంపాదించుకున్నా అని చెప్పగలరు? మీరు క్రీస్తుని సంపాదించుకున్నారా, లేకుంటే అప్పుడప్పుడు పేయింగ్ గెస్ట్ లాగా వచ్చిపోతున్నాడా? సంపాదించుకున్నానండి, అది నాదే. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ ఫోన్ నేను సంపాదించుకున్నా కాబట్టి ఇది ఎల్లప్పుడూ నాతోటే ఉంటుంది. ఆ రీతిగా ఎల్లప్పుడూ నీతోటే ఉండేటట్లుగా యేసుని సంపాదించుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అంతే తప్ప వచ్చిపోయేటట్టుగా ఉందా ఏంది? చీమలు ఆహారాన్ని సంపాదించుకుంటున్నాయి, మనము జీవాహారాన్ని సంపాదించుకోవాలి. క్రీస్తుని సంపాదించుకోవాలి. సోమరి, నువ్వు సంపాదించుకోలేవు. చీమల దగ్గరికి వెళ్ళు, నడతను కనిపెట్టు. 8వ వచనంలో అవి వేసవి కాలమందు ఆహారమును సిద్ధపరచుకుంటున్నాయి. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ప్రభుల వారు 6వ అధ్యాయం సామెతలు 7వ వచనంలో ఏం చెప్పాడంటే, వాటికి న్యాయాధిపతి లేడు, వాటికి విచారణకర్త లేడు, వాటికి అధిపతి లేడు. ముగ్గురు లేరు, న్యాయాధిపతి, విచారణకర్త, అధిపతి. ముగ్గురు లేరు. మనకు ముగ్గురు ఉన్నారు. చెప్తారా మీరు ఎవరో? న్యాయాధిపతి ఎవరు మనకు? విచారణకర్త ఎవరు మనకు? అధిపతి ఎవరు మనకు? చెప్పండి, ఈ ముగ్గురు ఎవరు? యేసుక్రీస్తు. ముగ్గురు క్రీస్తే. ఇంకా ఈ ముగ్గురులో నీకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వం కనబడాలి. న్యాయాధిపతి తండ్రి, విచారణకర్త యేసుక్రీస్తు, విచారణకర్త అధిపతి పరిశుద్ధాత్మ. అంతే. సింపుల్. ఈ ముగ్గురు లేరు చీమకు. చీమలకి ఈ ముగ్గురు లేరు. సోమరి, నీకు కూడా ఈ ముగ్గురు లేరా? నీకు న్యాయాధిపతి లేడా? విచారణకర్త లేడా? అధిపతి లేడా? లేకపోతే నువ్వు అట్లుంటావు. నువ్వు క్రీస్తుని సంపాదించుకున్నావా? పౌలు అంటున్నాడు, ఏం సంపాదించుకోవాలనుకుంటున్నావు? అయ్యా, అన్ని విడిచిపెడతా, క్రీస్తునే సంపాదించుకుంటా. ఇదేంటండి? మనల్ని సంపాదించుకోవాలని తండ్రిని విడిచిపెట్టాడు క్రీస్తు. క్రీస్తుని సంపాదించుకోవడానికి ఏదైనా విడిచిపెట్టడానికి నువ్వు నేను ఎందుకు లేము? నాకు విచిత్రం అనిపిస్తుంది. అవునా కాదా? ఆయన పరలోకాన్ని ఎందుకు విడిచిపెట్టాడు? ఆయన తండ్రిని ఎందుకు విడిచిపెట్టాడు? నన్ను సంపాదించుకోవడానికి. మరి ఆయనను నిన్ను సంపాదించుకోవాలనుకున్న వాడిని నువ్వు సంపాదించుకోవడానికి నువ్వు దేనిని విడిచిపెట్టాలి? నిద్రను విడిచిపెట్టవు, బద్ధకాన్ని విడిచిపెట్టవు. చాలా కష్టం.
లేకుంటే చాలా కష్టం. న్యాయాధిపతి లేడు, విచారణకర్త లేడు, అధిపతి లేడు. అయినా అవి వేసవి కాలం మందు క్రమంగా అవి ఆహారాన్ని సిద్ధపరచుకుంటున్నాయి. కోతకాలంలో ధాన్యాన్ని కూర్చుకుంటున్నాయి. అపాయకాలంలో అవి దాక్కుంటున్నాయి. ఓకే, 6:26. రైట్. 6వ అధ్యాయం 9వ వచనం నుండి 11వ వచనం. నేను 6:26 టైం చెప్పాను, వచనం కాదు, మీరేం రాసుకోకండి, అది టైం అయిపోయిందని చూస్తా ఉన్నాను నేను. ఓకే, 2 మాటలు చూస్తాం మనం. సోమరి, ఎందాక నువ్వు పడుకొని ఎందుకు, ఎప్పుడు నిద్ర లేచేదవు, ఇంకా కొంచెం నిద్రించదనని, కొంచెం కొనుక్కదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరిండదనని నీవు అనుచుందు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్రం నీ వద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ వద్దకు వచ్చును. చిన్నప్పుడు మా అమ్మ అంటా ఉండేది, మా అమ్మ 4 గంటలకు లేచేది. అప్పుడున్న చీపుర్లు ఇప్పుడు స్టైలు సాని చీపుర్లు కావాయి. తెలుసా మీకు ఆ చీపుర్లు? మట్టి నేలను పెద్ద పెద్ద గ్రౌండ్ కదండి, వాటన్నిటిని ఉడవడానికి వాడేవాళ్ళు. ఈత ఆకులతోటి, తాటి ఆకులతోటి, ఇంకా రకరకాల వాటితోటి చేసేవాళ్ళు దాన్ని అండి. మొద్దు చీపుర్లు పెద్ద సౌండ్ వచ్చేది. అవి గస్ 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 అని. ఎన్ని గంటలకు? 4 గంటలకు స్టార్ట్ చేసేటోళ్ళు. లేరు దరిద్రం వస్తుంది, లేరా, సూర్యుడు వచ్చినాక లేస్తే దరిద్రం రా అనేది మా అమ్మ. మా అమ్మ అంటే నేను సీరియస్గా తీసుకోలే, కానీ బైబిల్ అంటే కానీ బుద్ధి వచ్చింది నాకు. బైబిల్ అదే చెప్తున్నది, దరిద్రం వస్తుంది నీ దగ్గరికి దోపిడిగాడు వచ్చినట్టు. మామూలుగా రాదు దరిద్రం, దోపిడోడు వచ్చినట్టు వస్తుంది నీ దగ్గర దరిద్రం. ఆయుధదారుడు వచ్చినట్టు వస్తుంది లేమి. ఇప్పుడు ఎట్లుంటది అంటే, పుండు మీద పుండు తగులుతుంది చూసారా, ఎప్పుడు పుండు మీదనే డబ్బులు తగులుతుంది చూసారా, అట్లా వస్తుంది దరిద్రం. ఒకదాని వెనకాల ఒకటి. ప్రియులారా, మీ దరిద్రానికి, మీ లేమికి 100 సవాలక్ష కారణాలు ఉండొచ్చు, కానీ సోమరితనం కూడా కారణమేమో చూసుకోండి. మీ దరిద్రానికి, మీ లేమికి. చాలా మంది దరిద్రానికి, లేమికి కారణం బద్ధకం, సోమరితనం, సండు, బడ్డుతనం. ఇప్పుడు పిలిస్తే గంట కా అంటారు. మొత్తమే చేతగాని ముసలోని కంటే అన్యాయం. లే, ఇంకా కొద్దిసేపు, మమ్మీ ప్లీజ్, ఇంకా గంట సేపు, ఇంకా కప్పి పండుకుంటారు. లేవబుద్ధి కాదు. ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెం కునుకేదని, ఇంకా కొంచెం చేతులు ముడుచుకుంటా అనుకుంటారంట. అందుకే దరిద్రం దండయాత్ర చేస్తున్నాడు ఒక్కొక్కరి మీద. అలెగ్జాండర్ చేసిన దానికంటే పవర్ఫుల్ గా దండయాత్ర చేస్తున్నాడు ఆడు. ఆత్మీయ దరిద్రం, భౌతికంగా కంటే కూడా ఆత్మీయ దరిద్రం. ప్రార్థనలో దరిద్రం, వాక్యంలో దరిద్రం, ఆత్మీయతలో దరిద్రం. ఆ దరిద్ర నారాయణుడి మీద కూర్చున్నాడు ఒక్కొక్కని మీద. సైతాన్ గాడు నిండా ఉలివిండాడు. కారణం సోమరితనం. నేను మళ్ళీ హెచ్చరిస్తున్నాను, నీ దరిద్రానికి, నీ లేమికి కారణం సోమరితనం, బద్ధకం అయితే దాన్ని జయించాలి. పంతే పిడుగుపడ్డలు ఎవరిగా కదా, కొంతమంది మన ఇంట్లో లేరు, వాని మీద పిడుగుపడ్డలేవాడు. కొంతమంది నీళ్లు జల్లి లేపాలి. పక్కనోడు మొత్తం టపా కట్టేసిన వాడు లేవాడు. కొంతమందిని చూసిన నేను, పక్కకు పెద్ద పెద్ద శబ్దాలైనా వానికి పట్టింపు ఉండదు, వాడి లోకంలోనే ఉండడు, వాడి సచ్చినంతో సమానం అన్నట్టు ఉంటారు. ఆ గాఢ నిద్ర ఏందో, ఆ కథ ఏందో. పాపం భార్య కానీ పిల్లలు కానీ, మా అమ్మ మా నాయనని లేపాలంటే మాకు భయం అంటారు. ఎందుకంటే అంత కష్టం అని లేపాలంటే. మెలకు ఉండదు, చురుకుతనం ఉండదు. లేషన్ చేస్తాను, ఇంకా కోసేపు పడుకుంటా అంటారు. ఇంకా కోసేపు మంచి సౌండ్ స్లీప్, గదులన్నీ మారుమోగిపోతుంటాయి. జయించండి దాన్ని. దోపిడిగాడు వచ్చినట్టు దరిద్రం వస్తుంది. సోమరితనం ఎంత చెడ్డది
అని ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు సోమరితనాన్ని విడవకపోతే చాలా బాధాకరమైన విషయం. 24వ అధ్యాయం సామెతల్లోనే 30 నుండి 34 వచనాల్లో సామెతలు 24, 30 నుండి 34 వచనాల్లో సోమరువాని చేను గురించి మాట్లాడాడు. చూసారా? సోమరువాని చేను నేను దాటిరాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా, ఇదిగో దాని అందంతట ముళ్ళ తుప్పలు బలిసి ఉండెను. ముండ్ల తుప్పలు మొలవడం తప్పు కాదు, ముండ్ల తుప్పలు బలిసినాయి. ఒక్కొక్కరి జీవితంలో అపవాది బలిసిండు, సైతానుగాడు బలిసిండు. అర్థమవుతుందా మీకు? పాపం బలిసింది, ముండ్ల తుప్పలు బలిసి ఉండెను. నేను మాట్లాడుతున్నానండి, బైబిల్ చెప్పింది. తిట్టాలంటే బైబిలే తిట్టాలి. అదే ఒకరిని పట్టుకొని ఎంత బలిసినవరా అంటే ఎంత కోపం వస్తుంది కదా. దూలగుండ్లు దాన్ని కప్పి ఉండెను, దాని రాతి కూడా పడి ఉండెను. చూడండి ఎంత భయంకరం. దూలగుండ్లు మొత్తం కప్పేసిన వాని చేన్ను. వాడు విత్తనాల కంటే ఇవి ఎక్కువ పెరిగినాయి. వాని రాతి కూడా పడిపోయింది, వాని రాతి కూడా పడిపోయింది. ఇక లోపలికి బయటికి రావడానికి జంతువులకు అన్నిటికీ ఈజీ అయిపోయింది. నేను దాన్ని చూచి యోచన చేసుకుంటుని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని అంటున్నాడు గ్రంథకర్త. ఎందుకు అంటే ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెం కునుకుపాటు, పరుండుటక ఇంకా కొంచెం చేతులు ముడుచుకొనుట, వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తుకొని వచ్చును, ఆయుధస్తుడు వచ్చి లేమి నీ మీదికి వచ్చును. చూడండి, సోమర్తనం ఉన్న దగ్గర దరిద్రం అనే పదం ఉంది, సోమర్తనం ఉన్న దగ్గర లేమి అనే పదం ఉంది, సోమర్తనం ఉన్న దగ్గర దైవ చిత్తం కాని కార్యాలు ఉన్నాయి. ఇవన్నీ సోమర్తనం వల్లనే. నేను ఒక మాట అడగనా? నీ జీవితంలో కూడా ఇటువంటివి ముండ్ల తుప్పలు బలిసినేయేమో, దూలగుండ్లు దాన్ని కప్పినేయేమో, దాని రాతి కూడా పడిపోయిందేమో. ఒక్కసారి మీ ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకోండి. అవసరం లేనివి బలిసినట్టుగా పెరిగినాయేమో, పనికి మాలినవి కప్పినవేమో. అసలు ఒరిజినల్ విత్తనం ఏది? నీ ద్రాక్ష తోట, నీ చేను సంగతి ఏమా? నువ్వు విత్తనవు కదా, విత్తి మర్చిపోయినావు. నువ్వు సోమరిపాడివి. నీ చేను ఎలాగుంది? నీ చేను నీ ఆత్మీయ జీవితానికి సాదృశ్యం, నీ ద్రాక్ష తోట నీ విశ్వాస జీవితానికి సాదృశ్యం. నీ ఆత్మీయ జీవితంలో, నీ విశ్వాస జీవితంలో ముండ్ల తుప్పలు బలిసినాయి, దూలగొండ్లు కప్పినాయి. దేవుని దూతల ప్రాకారం, దేవుని అగ్ని ప్రాకారం, దేవుని కంచె కూలిపోయింది. అయ్యో, అది రాతి గోడనే పడిపోయింది. రాతి గోడ అంతా పడిపోద్ది అనుకుంటున్నారా? ఒక్కొక్క మూల పడిపోతుంది, కొంచెంగా పడిపోతుంది, కొంచెంగా పడిపోతుంది. వీడి శేనుగు ఒక ఎన్ని రోజులు ఆయన, వీడి ద్రాక్ష తోటకు ఒక ఎన్ని రోజులు ఆయన. నీ ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకోక ఎన్ని రోజులాయి? నీ భక్తి జీవితాన్ని పరీక్షించుకోక ఎన్ని రోజులైంది? ఒక్కసారి చూడు, ముండ్ల తుప్పలు పెరిగినాయేమో. ఒక్కసారి చూడు, పరీక్షించుకోండి. ప్రార్థన చేసుకుందాం. ఇదే భాగాన్ని మరలా రేపు కూడా ఆలోచన చేస్తూ ముందుకు వెళ్దాం. 6వ అధ్యాయం సామెతల గ్రంథం 9 నుండి 11 తర్వాయి భాగంలో మళ్ళీ మనం చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు. సోమర్తనంను కూర్చున్న హెచ్చరికలు ఈరోజు మాకు ఇచ్చిన దాన్ని బట్టి స్తోత్రం. చీమలను చూడమంటున్నావు, చీమలను పరీక్షించమంటున్నావు. అవి అల్పమైనవి, స్వల్పమైనవి, ఎన్నికలేనివి, పనికిరానివి, బలహీనమైనవి. వాటి గుండా కూడా మాకు బోధిస్తున్నావు. పరమ తండ్రి నీకు స్తోత్రాలు, పరమ తండ్రి నీకు వందనాలు. మేము దేని నుండి అయినా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి, నేర్చుకోవడం కొరకు దేని దగ్గరికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. మాకు సహాయం చేయండి, మా జీవితాలను మార్చండి. మా లోపల ఉన్న సోమరితనపు ఆత్మను, మా లోపల ఉన్న బద్ధకాన్ని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నేను బంధిస్తున్నాను. మేము విడిపించబడాలి. క్రమమైన ప్రార్థన జీవితం, క్రమమైన వాక్య ధ్యానం, మెలకువగా చురుకుగా ఉండే జీవితం మేము జీవించదుము గాక. మాకు అట్టి కృప ఇవ్వండి, మాకు అట్టి సహాయం ఇవ్వండి అయ్యా. మాలో తెలియకుండానే మేము తింటున్న తిండిని బట్టో, ఉంటున్న వాతావరణాన్ని బట్టో, పెరుగుతున్న విధానాన్ని బట్టో, అన్ని అబ్నార్మల్ సిచ్యువేషన్స్
అయ్యా సరిగా పడుకోవట్లేదు, టైంకు పడుకోవట్లేదు, టైంకు తినట్లేదు. అయ్యా 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 బద్ధకాన్ని మేమే తెచ్చుకుంటున్నామేమో. ఈ బద్ధకాన్ని జయించడానికి, సోమరితనాన్ని జయించడానికి నాకు సహాయం చేయండి. సోమరితనం మీద విజయం కలిగిన జీవితం మాకు దయచేయండి. కృప చూపండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని పరిశుద్ధుడు ప్రాణప్రియుడు యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ సమక్షంలో మమ్మల్ని మా ఆత్మీయ జీవితాలు మీకు ఒప్పుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్యమైన సహవాసం, సహకారం మనందరికీ తోడుగా ఉండి సోమర్తనాన్ని జయించి దేవునికి ఇష్టంగా జీవించటం తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు మనకు సాయం చేయను గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.